హలో మామ నమస్తే. ఈరోజైతే మనకి ఎర్లీ మార్నింగ్ అయితే కాల్ వచ్చిందనమాట. అండ్ ఈరోజు సండే. సో, మనకైతే ఒక సబ్‌స్క్రైబర్ అన్నయితే కాల్ చేశాడు. బ్రదరు ఎక్కడికెళ్ళమంటారు? స్పాట్ ఎక్కడుంది? మంచి స్పాట్ కృష్ణారివర్‌లో చేపలు పట్టాకన్నారు. అన్న నాకైతే ఏం తెలీదు. నాకైతే గ్యారంటీ తెలీదు పడతాయో పడవో. కానీ నేనైతే ఒక స్పాట్ చెప్తా నాకు తెలిసింది. సో, అక్కడికైతే ఎళ్ళండి అని చెప్పాను. సో, అనుకోకుండా అన్నోళ్ళైతే దాని పక్కనే ఇంకో స్పాట్ అయితే కనిపెట్టారనమాట. అన్నోళ్ళైతే చేప పడగానే అయితే నాకు ఫోన్ చేసి, "బ్రదర్ ఇలా చేప పడింది. మీరు కూడా రండి సరదాగా ఫిషింగ్ చేద్దురు గానీ కలిసి పడదాం" అన్నారు. సో, మేము కూడా అయితే ఎంట్రీ ఇచ్చేసాం. అండ్ అన్నోళ్ళైతే సుమారుగా నాకు తెలిసి ఒక 10 ఫీటర్ల పైనే యేసుంటారు. నేనైతే సరిగ్గా కౌంట్ చేయలేదు. బట్ ఈ పూటకైతే ఒక బొచ్చు పడింది. కానీ నేనొచ్చాక ఇక్కడ పరిస్థితి చూస్తే మొత్తం తలకిందులయిపోయిందనమాట. తెప్పలైతే అమ్మ స్పీడ్‌గా వస్తున్నాయి. మొత్తం అయితే నీరంతా మురికి లేసిపోయాయి. సో, ఎనీవే ఈరోజు ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి ఫిషింగొచ్చినందుకైతే ఒక చేపయితే పడింది కూరకి. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అన్నోళ్ళైతే మళ్ళీ ఆ నెక్స్ట్ సండే గూడా వచ్చారనమాట. సో, ఒక చేపయితే పడింది. ఈరోజైతే మనం వెళ్ళలేదు. బట్ అన్నయితే వీడియో తీసైతే పెట్టాడు. బ్రదర్ ఇలా చేప పడింది పెద్దది అనేసి. అండ్ మనం గూడా అయితే ఫిషింగ్‌కెళ్దాం ఇదే స్పాట్‌లో. ఏం పడతాయో చూద్దాం. అండ్ ఆ పట్టినయి ఫుల్ వీడియో అయితే వదులుతా. ఓకే రైట్. చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.